మహబూబాబాద్ వర్ధన్నపేట జనగామలో హంగ్ ఏర్పడింది. దీంతో గెలిచిన ఇండిపెండెంట్ల విషయంలో ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలీసుల తీరును నిరసిస్తూ బీఆర్ఎస్ ఆందోళనకు దిగింది. మహబూబాబాద్ వర్ధన్నపేట జనగామలో హంగ్ ఏర్పడింది. దీంతో గెలిచిన ఇండిపెండెంట్ల విషయంలో ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలీసుల తీరును నిరసిస్తూ బీఆర్ఎస్ ఆందోళనకు దిగింది. మహబూబాబాద్ వర్ధన్నపేట జనగామలో హంగ్ ఏర్పడింది. దీంతో గెలిచిన ఇండిపెండెంట్ల విషయంలో ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలీసుల తీరును నిరసిస్తూ బీఆర్ఎస్ ఆందోళనకు దిగింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చేయడానికి గల కారణాలేంటి? అట్ ప్రెసెంట్ అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 మున్సిపల్ సంబంధించి 3 మున్సిపల్లో హంగ్ ఏర్పడింది. హంగ్ ఏర్పడిన నేపథ్యంలో ఇండిపెండెంట్ చాలా ఇంపార్టెంట్ పాత్ర పోషించే అవకాశం ఉంది. దీంతో ఇండిపెండెంట్లను ఆ పోలింగ్ కౌంటింగ్ కేంద్రానికి బయటకు రాకుండా పోలీసులు కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకుంటున్నట్టు బీఆర్ఎస్ శ్రేణులు చాలా తీవ్రమైన నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మహబూబాబాద్ లో కనుక చూసినట్టయితే ఏదైతే మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఆధ్వర్యంలో చాలా తీవ్రమైన నిరసన వ్యక్తం చేస్తున్నారు, బయటకు రాకుండా చేస్తున్నారు. పోలీసులు వాళ్ళందరూ కూడా బయటకు నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. విజువల్స్ లో చూడొచ్చు. ఏదైతే ఇక్కడ మహబూబాబాద్ సంబంధించి 30 డివిజన్ లో 13 బీఆర్ఎస్ గెలుస్తున్నాయి, 12 కాంగ్రెస్ కు వచ్చింది. ఇండిపెండెంట్లతో పాటు సిపిఐ సిపిఎం చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఈ నేపథ్యంలో ఇండిపెండెంట్లు ఎవరి వైపు ఉంటారనే నేపథ్యంలో 2 పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పోలీసులు వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారంటూ బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అదేవిధంగా వర్ధన్నపేట విషయంలో కూడా అదే కొనసాగుతుంది, జనగామలో కూడా అదే కొనసాగుతుంది. మొత్తానికి ఇండిపెండెంట్లు ఏదైతే చైర్మన్ సంబంధించి కీలక పాత్ర వహించే నేపథ్యంలో అధికార పార్టీకి సంబంధించి పోలీసులు సపోర్ట్ చేస్తున్నారు. ఇండిపెండెంట్లు మా వైపు రాకుండా వీళ్ళు అడ్డుకుంటున్నారంటూ నిరసన వ్యక్తం అవుతుంది. జనగామలో గొడవలు జరుగుతున్నాయి. వర్ధన్నపేటలో రోడ్డు మీద మాజీ ఎమ్మెల్యే అరుణ్ రమేష్ ధర్నా చేస్తున్నారు. తాను ఒక అభ్యర్థి గెలిచినప్పుడు కూడా 4 ఓట్లతోటి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గెలిచినట్టు ప్రకటించుకున్నారంటూ అతను నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా ఈ 3 మున్సిపల్ సంబంధించి జనగామ, వర్ధన్నపేట, మహబూబాబాద్ సంబంధించి మాత్రం తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇండిపెండెంట్లు గెలిచిన వారికి అంటే ఎవరి వైపు వస్తారనే దాని విషయంలో చాలా తీవ్రమైన నడుస్తుంది. రైట్ శ్రీధర్. ప్రజాస్వామ్య దేశమా, ప్రజాస్వామ్య దేశమా, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ప్రజాస్వామ్య దేశమా,